నీకెందుకంత తొందర? నేను పెద్దమ్మకి ఏదో ఒకటి చెప్పేవాడిని కదా. మీకు హెల్పింగ్ చేద్దామని. కొంచెం ఉంటే పెద్దమ్మ దగ్గర దొరికిపోయేవాళ్ళం. మాట్లాడకుండా పద. సార్ కొంచెం స్లోగా వెళ్ళండి సార్. ఇప్పుడు నేనున్న టెన్షన్లో కార్ని గాల్లో పరిగెత్తించినా తప్పలేదు. అది సరే గాని సార్, నా సారీ ఎలా ఉంది? కొత్త సారీ సార్, బాగుందా? మంచి లొకేషన్ చూసి నీకు ఫోటోషూట్ అరేంజ్ చేయించమంటావా? నిజంగానా సార్? నీకు అసలు కామన్ సెన్సే లేదు. ఎవరైనా ఈ టైంలో ఇలాంటి దిక్కుమాలిన క్వశ్చన్స్ వేస్తారా? ఏదో మీ టెన్షన్ తగ్గిద్దామని అలా అన్నాను సార్. నా టెన్షన్ నువ్వేం తగ్గించక్కర్లేదు. కామ్గా కూర్చుంటే అదే చాలు. సరే సార్. హలో హలో దీప్తి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను కాంపిటీషన్లోకి అలౌ చేయట్లేదు సార్. వాట్? ఎందుకు? ఏమైంది? ఫిజికల్గా ఫిట్నెస్ లేదని, ఇంకా హెల్త్ ఇష్యూస్ చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు సార్. ఇదంతా నేను గేమ్లో పార్టిసిపేట్ చేయకూడదని వంటల్ని చేస్తున్నారు సార్. నేను ఆర్గ్యూ చేస్తుంటే రౌడీలతో బెదిరిస్తున్నారు సార్. నువ్వు అస్సలు భయపడకు దీప్తి. నేను అకాడమీ దగ్గరికి బయలుదేరాను, సరేనా? సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ బ్రో. రుద్రబాబు గారు నిజంగానే గంగని ఫంక్షన్కి తీసుకెళ్ళుంటారా? నేను అదే ఆలోచిస్తున్నా నిష్క. అక్కడ బాక్సింగ్ కాంపిటీషన్ ఉండగా దాని గురించి పట్టించుకోకుండా ఫంక్షన్కి వెళ్ళారంటే నమ్మబుద్ధి కావట్లేదు. రైట్ బ్రో. అకాడమీలో రుద్రబాబు గారు క్యాండిడేట్ రిజెక్ట్ అయిందన్న విషయం తెలిసిందే. దానివల్ల డిసప్పాయింట్ అయ్యారా? లేక ఆ క్యాండిడేట్ ప్లేస్లో గంగని ఆడించడానికి తీసుకెళ్ళాడా? ఎస్, అదే అయి ఉంటుంది. అకాడమీకి శకుంతల అత్తయ్యని తీసుకెళ్ళి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం. బాయ్. అత్తయ్య గారు, మీరు త్వరగా రండి. మిమ్మల్ని ఒక చోటుకి తీసుకెళ్ళాలి. ఎక్కడికి? మీ మాట కాదని రుద్రబావ గంగని బాక్సింగ్కి తీసుకెళ్లాడు. అదేంటి వీరు, నీ ముందే కదా వాళ్ళు పెళ్లికెళ్తున్నామన్నారు. అది అబద్ధం అత్తయ్య గారు. నిజమేంటో మీ కళ్ళతో మీరే చూదురు గాని రండి. దీప్తిని రిజెక్ట్ చేయడం వెనుక ఏదో కుట్ర ఉండే ఉంటుంది. తనెంతో ప్యాషనేట్గా కష్టపడి బాక్సింగ్ నేర్చుకుంది. తన టాలెంట్ని ప్రూవ్ చేసుకునే టైంకి ఇలాంటి ప్రాబ్లం రావడం ఏంటి? అది కూడా నా వల్ల. బాధపడకండి సార్, మీరేం చేశారు? తనకి బెస్ట్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు కదా. కానీ నన్ను ఓడించాలని నా అకాడమీలోని స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే వాళ్ళేదో కుట్ర చేస్తున్నారు గంగా. అందుకే బాధగా ఉంది. ఈ ఇష్యూని ఇంత ఈజీగా వదలకూడదు. ప్రెస్ మీట్ పెట్టి దీప్తికి జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాలి. ఆవేశపడకండి సార్, దానివల్ల మన అకాడమీకి నెగటివిటీ వస్తుంది. స్టూడెంట్స్ని జాయినింగ్ చేయడానికి ఆలోచిస్తారు. దీని గురించి ఆలోచించి నిర్ణయిద్దాం. ముందు అక్కడ దీప్తి పరిస్థితి ఎలా ఉందో కనుక్కుందాం. త్వరగా పోదాం సార్.
సార్ వెనక వస్తున్న కారు వీరుదే కదా? అవును, అందులో పెద్దమ్మ కూడా ఉన్నట్టుందే. అంటే మనం అకాడమీకి వెళ్తున్నామని చెప్పి డౌట్ వచ్చి పెద్దమ్మని కూడా తీసుకొస్తున్నాడా ఏంటి? ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఏదోలా డైవర్ట్ చేద్దాం. చూసారా అత్తయ్య గారు, అకాడమీకి వెళ్లే రూట్లోనే వెళ్తున్నారు. అంటే నాతో అబద్ధం చెప్పారన్నమాట. మీకు ఈ నిజం తెలియాలనే మిమ్మల్ని తీసుకొచ్చాం అత్తయ్య గారు. వీరు ముందు వాళ్ళ కారు నాపు చెప్తాను. వెయిట్ అత్తయ్య గారు, అకాడమీకి వెళ్ళనివ్వండి, రెడ్ హ్యాండెడ్గా క్యాచ్ చేద్దాం. ఇదేంటి వేరే రూట్లో వెళ్తున్నారు? మేబీ షార్ట్ కట్ ఉందేమో అత్తయ్య. బ్రో ఫాలో చేయి. వీళ్ళు నిజంగానే పెళ్లికొచ్చారు వీరు. మీరిద్దరూ లేనిపోని ఊహించుకుని నన్ను కూడా కంగారు పెట్టేశారు. అది కాదు అత్తయ్య గారు. ఇంకేం మాట్లాడకండి. పొరపాటున రుద్ర మనల్ని చూసుంటే ఫాలో అయినందుకు ఇంత చీప్గా ఆలోచించారా అనుకుంటాడు. మీ మామయ్య గారికి తెలిస్తే పెద్ద రామాయణమే అవుతుంది. కార్తీ అత్తయ్య గారు, అది టీ. ఆగో! ఆగో! ఆగవే! అయ్యో దీప్తి, అయ్యో దీప్తి. దీప్తి దీప్తి దీప్తి, అయ్యో దీప్తి. దీప్తి సార్, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. దీప్తి చా మిస్ అయిపోయిందిరా. పద.